హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్న కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. సో నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో మొత్తం మీకు టోటల్ 33 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్పాను. సో ఆ వీడియోలో మీకు చెప్పాను మళ్ళీ అప్డేటెడ్ లిస్ట్తో ఒక వీడియో చేస్తాను అనేది అదే ఈ వీడియో. సో ఒకసారి మీకు ఆ వీడియో చూస్తే క్లారిటీ అయితే వస్తుంది. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను టోటల్గా 20 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. వీళ్ళు ఆల్మోస్ట్ 80 to 90% హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళని కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయబోతున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం కేటగిరీ చూసినట్లయితే ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ నేను సీరియల్ కేటగిరీ చెప్తున్నాను. సీరియల్ కేటగిరీలో మనకి చాలా అంటే చాలా మంచి నేమ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక సీనియర్ యాక్టర్ ఈటీవీ ప్రభాకర్ గారు, ఈయన వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై, ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక తనతో పాటు ఇంద్రనీల్ గారిని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఈయన కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి ఫీమేల్ కేటగిరీ చూసుకుంటే సీరియల్ ఆర్టిస్టుల్లో ఏక్నాథ్ హారికలో మనకి హారిక వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. సో ఈమె కూడా ఓకే చెప్పారు. ఇక ఆ తర్వాత లాస్ట్ సీజన్ రన్నర్ అప్ అయినటువంటి అమర్దీప్ గారి వైఫ్ తేజస్విని గౌడ గారు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి దీపిక అలాగే అక్షిత, వీళ్ళిద్దరిలో మాత్రం అక్షిత వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఫిలిం కేటగిరీలోకి చూస్తే మనకి ఈసారి ఫిలిం కేటగిరీలో ఖచ్చితంగా ఒక హీరోని తీసుకురావాలని బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు 5గురు అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరంటే ఆదిత్య ఓం గారు, తరుణ్ గారు, అబ్బాస్ గారు, అలాగే సీనియర్ యాక్టర్ వినోద్ గారు, ఇంకా రోహిత్ గారు. సో వీళ్ళ 5గురులో మాక్సిమం 80% ఆఫ్ ఛాన్సెస్ ఆదిత్య ఓం గారికి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ తను కనుక మిస్ అయితే రోహిత్ గారిని తీసుకునే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇంకా హీరోయిన్ కేటగిరీలో మాత్రం లయా గారిని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్, మరి ఆమె వస్తారు అనేది డౌట్. ఇక మనకి ఎవ్రీ సీజన్ ఒక సీనియర్ క్యారెక్టర్ మనకి ఇంపార్టెంట్ అనమాట బిగ్ బాస్ హౌస్ లో, ఫీమేల్ క్యారెక్టర్. సో లాస్ట్ టైం షకీలా గారు, అంతకుముందు సీజన్ 5లో ప్రియా గారు, ఇలా ఈసారి కూడా బిగ్ బాస్ టీం వాళ్ళకి మంచి లేడీని అయితే తీసుకోబోతున్నారు, ఆమె సనా గారు. సో ఈమె గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇక మనం మూవింగ్ కంటున్న నెక్స్ట్ కేటగిరీ ఇంకా యాంకర్స్ కేటగిరీలోకి మనం చూసినట్లయితే, సో ఈ యాంకర్స్ కేటగిరీలో కూడా మనకి 3 యాంకర్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నారు ఈసారి హౌస్లోకి. వాళ్ళు ఎవరంటే స్పోర్ట్స్ యాంకర్ వింధ్య, నెక్స్ట్ అంజలి పవన్ గారు. సో ఈమె మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. లాస్ట్ టైం అయితే డ్రాప్ అయ్యారు, ఈసారి డ్రాప్ అయ్యే సమస్య లేదు. అంజలి పవన్ గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్. తనతో పాటు రితు చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్సెస్ వెరీ వెరీ హై. సో ఇంకా ఒక ఇద్దరు నేమ్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ చూసుకోండి. సో సోనియా సింగ్ అలాగే కుషితా కలపు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నా గెస్ ప్రకారం 90% కుషితా కలపు అయితే వస్తారు. సోనియా సింగ్ అయితే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇక కమెడియన్స్ నేమ్స్ లో ఇద్దరు నేమ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. వాళ్ళు ఎవరంటే యాదమరాజు 100% వస్తారని చెప్పొచ్చు. తనతో పాటు బంచిక్ బబ్లో మాత్రం 200% వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హైగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మూవింగ్ అంటూ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మోడల్ కేటగిరీ. సో ఈ మోడల్ కేటగిరీలో ఇద్దరిని అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ టీం, ఒక మేల్ కంటెస్టెంట్, ఇంకో ఫీమేల్ కంటెస్టెంట్. అయితే ఇక్కడ మేల్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో సయ్యద్ అబు అయితే వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి. ఊరినా చౌహాన్ అయితే డౌట్ అనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కేటగిరీ చూస్తే ఆర్జే కేటగిరీ. సో మనకి ఎవ్రీ సీజన్లో సీజన్ 5లో ఆర్జే కాజుల్, ఆ తర్వాత ఆర్జే చైతు, ఆర్జే సూర్య, ఇలా ఈసారి మనకి ఆర్జే కేటగిరీ నుంచి శేఖర్ భాష వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. సో ఇక నెక్స్ట్ చూస్తే మనకి డాన్సర్స్. సో డాన్సర్స్ కేటగిరీ నుంచి శ్వేతా నాయుడు పేరైతే వినిపిస్తుంది. సో మరి ఈమె వస్తారనేది చూడాలి. ఇక ఆ తర్వాత సింగర్స్ కేటగిరీలో మాత్రం కన్ఫర్మ్ అనమాట. సో సాకేత్ అయితే 100% వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ చూస్తే సోషల్ మీడియా. సో ఈ సోషల్ మీడియాలో కూడా 3 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. 3 నేమ్స్ లో కూడా కిరాక్ ఆర్పి, ద కమెడియన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి వెరీ వెరీ హై. తనతో పాటు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్న యువ సామ్రాట్ గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ ఈ సోషల్ మీడియాలో అమృత ప్రణయ్. సో ఈమె బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇప్పటివరకు నా దగ్గర ఉన్న లిస్ట్ అయితే. సో మరి ఈ లిస్ట్ లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేదా ఈ లిస్ట్ నుంచే 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ వస్తారనేది మనం వెయిట్ చూడాలి. ఒకవేళ లిస్ట్ ఏమైనా చేంజ్ అయితే మాత్రం నా ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఇందులో ఎవరిని చూస్తే మీరు హౌస్లో హ్యాపీగా ఫీల్ అవుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 8 అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.